హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. వెల్కమ్ టు కెనడా తెలుగు ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐఆర్సీసీ నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాము. ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి యూటిలైజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దానివల్ల నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో యాక్చువల్గా ఈ అప్డేట్ ఏంటి అంటే, ఆల్రెడీ కెనడాలో ఉండి ఎవరికైతే వర్క్ పర్మిట్ అండ్ స్టడీ పర్మిట్ లెటర్స్ వచ్చున్నాయో ఆర్ అప్రూవల్స్ వచ్చున్నాయో అలాంటి వాళ్ళు లీగల్గా వర్క్ చేసుకోవాలనుకున్నా ఆర్ స్టడీ చేసుకోవాలనుకున్నా కూడా నార్మల్గా అయితే వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి మనకు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్రూవల్స్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ డ్యూ టు దిస్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ ఐఆర్సీసీ అనేది ఈ అప్డేట్ ఏం తీసుకొచ్చారంటే, అలాంటి వాళ్ళు మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోకుండా వాళ్ళు ఒక ఐఆర్సీసీ వెబ్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో మనం రిక్వెస్ట్ అనేది రేస్ చేసుకోవాలి. ఎదర్ స్టడీ పర్మిట్ వాళ్ళైతే స్టడీకి సంబంధించి ఏ విధంగా మనం ఐఆర్సీసీ వెబ్ ఫామ్లో రిక్వెస్ట్ రేస్ చేసుకోవాలి, ఆర్ వర్క్ పర్మిట్ వాళ్ళైతే ఎలా మనం రిక్వెస్ట్ రేస్ చేసుకోవాలి. వర్క్ పర్మిట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ అండ్ ఓపెన్ వర్క్ పర్మిట్. సో ఈ రెండిట్లో కూడా మనం ఐఆర్సీసీ వెబ్ ఫామ్లో ఏ విధంగా ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ లెటర్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా మనము అక్కడ కోడ్ చేయాల్సి ఉంటుంది ఆ రిక్వెస్ట్ కోసం, లేదా ఓపెన్ వర్క్ పర్మిట్ వాళ్ళు ఏ విధంగా కోడ్ చేయాలి, స్టడీ పర్మిట్ వాళ్ళు ఏ విధంగా రాయాలి అనేది వీళ్ళు మనకు అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. దీని అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు మనకు క్లియర్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మీకు ఆన్లైన్లో కూడా నేను చూపిస్తాను. అలాగే వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ విధంగా మనం రిక్వెస్ట్ రేస్ చేయాల్సి ఉంటుంది స్టడీ పర్మిట్ వాళ్ళకి వర్క్ పర్మిట్ వాళ్ళకి అనేది. సో నేను అది చూపిస్తాను ఫ్రెండ్స్. అలా మనం రిక్వెస్ట్ రేస్ చేస్తే కనుక వాళ్ళు మనకి లెటర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ లెటర్స్ అనేది ఎవరికైతే రిసీవ్ అయి ఉంటుందో, ఇట్ మీన్స్ ఆల్రెడీ అప్రూవల్ లెటర్స్ ఎవరికైతే వచ్చున్నాయో వాళ్ళు లీగల్గా ఇప్పుడు వర్క్ చేయడానికి వీల్లేదు, అన్లెస్ ఆర్ అంటిల్ దే హ్యావ్ టు గో టు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండ్ క్లైమ్ దట్ వర్క్ పర్మిట్ ఆర్ ఎదర్ స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ అనమాట. సో దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్లకుండా వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. వన్స్ మనం రిక్వెస్ట్ రేస్ చేసిన తర్వాత ఐఆర్సీసీ ఆఫీసర్స్ అనేది మనకి ఇది వెరిఫై చేసేసి ఆ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు వర్క్ పర్మిట్ అప్లికేషన్స్ వాళ్ళకైతే స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ వాళ్ళకైతే వాళ్ళు డిఎల్ఐలో రిజిస్టర్ అయి ఉన్నారా, డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్లో, అవన్నీ కూడా మ్యాచెస్ అయ్యి రిక్వెస్ట్ అంతా కూడా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు కంప్లీట్ అప్రూవల్ ఆర్ యాక్టివేట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మనము లీగల్గా వర్క్ చేసుకోవచ్చు లేదా స్టడీ చేసుకోవచ్చు అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. ఇది అక్టోబర్ 2న ఐఆర్సీసీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. నేను అది మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తాను. అలాగే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు, లేదా నా పర్సనల్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో నాకు వీలైనంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ నేను ముందుంటాను. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆన్లైన్లో కూడా మీకు అప్డేట్ గురించి క్లియర్గా మీకు చదివి వినిపిస్తాను. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఆన్లైన్లో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదండి మన అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. CICnews.comలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. చూడండి, కెనడా ఈజ్ నౌ సెండింగ్ వర్క్ అండ్ స్టడీ పర్మిట్స్ బై మెయిల్. సో డైరెక్ట్గా వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి రాకుండా మెయిల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అది రిక్వెస్ట్ రైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే కనుక వాళ్ళు సెండ్ చేసేస్తారు, లేదంటే రిఫ్యూజ్ కూడా చేస్తారు. సో ఇది స్టడీ అండ్ వర్క్ పర్మిట్ అప్లికెంట్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ దేర్ అప్రూవల్ లెటర్స్ నో లాంగర్ హ్యావ్ టు గో టు ద బార్డర్ టు యాక్టివేట్ ద పర్మిట్స్. ఇది అక్టోబర్ 2న మనకు రావడం జరిగింది. చూడండి, ఫారెన్ నేషనల్స్ హూ ఆర్ ఇన్ కెనడా అండ్ హూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ టు వర్క్ ఆర్ స్టడీ కెన్ నౌ గెట్ దేర్ పర్మిట్ సెండ్ టు దెమ్ బై మెయిల్. సో ఐఆర్సీసీ ఈజ్ now opening up its web form to take requests from people who have their letter of introductions but no way to travel to a port of entry to claim the permits.
The new measure also extend to people who got their LOI under the International Experience Canada program. The coronavirus travel restrictions have left many of these LOI holders in limbo. Though they have been approved to work or study, they can't get their permits unless they go to the port of entry. సో నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోకపోతే మాత్రం మనం వర్క్ చేయాల్సింది లేదనేసి. దే కాంట్ గో టు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బికాస్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ట్రావెల్. సో దే కాంట్ గెట్ ద వర్క్ ఆర్ స్టడీ పర్మిట్, విచ్ మీన్స్ దే కెన్ నాట్ లీగలీ స్టార్ట్ వర్కింగ్ ఆర్ స్టడింగ్ ఈవెన్ దో దే హ్యావ్ ఆల్రెడీ బీన్ అప్రూవ్డ్. సో అప్రూవ్ అయినా కూడా మనం లీగల్గా స్టార్ట్ చేసుకోవడానికి ఆర్ స్టడీ చేసుకోవడానికి కుదరదు. The new process will allow these people to request their study or work permit online and have their papers mailed to them. IRCC says this option is available until March 31st, 2021. సో ఈ ఆప్షన్ అనేది వాళ్ళు March 31st, 2021 వరకు మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి యాక్టివేట్ చేసుకోకుండా మనం ఆన్లైన్లోనే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మనకు ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇచ్చారు. ద న్యూ ప్రొసీజర్ టు గెట్ యువర్ వర్క్ ఆర్ స్టడీ పర్మిట్ ఇన్ కెనడా. LOI holders will have slightly different process depending on if they are coming to work or study. When filling out IRCC web form, study permit applicants should write. This is the example for study permit applicants who wants to apply through IRCC web form అండి. చూడండి ఇలా మనము వర్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ మై స్టడీ పర్మిట్ ఫ్రమ్ విత్ ఇన్ కెనడా. సో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, ఐ హ్యావ్ రిసీవ్డ్ మై లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ విచ్ ఈస్ వ్యాలిడ్ అంటిల్ డేట్. My correct contact information in Canada is your telephone number, mailing address, residential address. I continue to be accepted at DLI name and will be or am registered in the name or program. మీరు ఏ కోర్స్లో రిజిస్టర్ అయి ఉన్నారో డిఎల్ఐ నేమ్ అన్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అఫీషియల్స్ విల్ దెన్ రివ్యూ ద స్టడీ పర్మిట్ అప్లికేషన్ టు వెరిఫై దట్ ద నేమ్ ఆఫ్ ద డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద రిక్వెస్ట్ మ్యాచెస్ ద లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అది మ్యాచ్ అవుతే దే విల్ ఆల్సో చెక్ టు సీ ఇఫ్ ద అప్లికెంట్ స్కూల్ ఈజ్ స్టిల్ యాక్సెప్టింగ్ ఫారిన్ స్టూడెంట్స్ and that their program has not been cancelled. Finally, they will have to be satisfied that there is still funding in place or tuition, living expenses and their return home. సో అదనమాట, వాళ్ళంతా వెరిఫై చేసి వాళ్ళు సాటిస్ఫై అవుతే కనుక మీకు స్టడీ పర్మిట్ అనేది యాక్టివేట్ చేస్తారు. అప్పుడు మనం లీగల్గా స్టడీ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా ఇది వర్క్ పర్మిట్ అప్లికెంట్స్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఈ ఫాలోయింగ్ మెసేజ్ ఉంది కదా, ఈ ఫార్మేట్లో ఇవ్వాల్సి ఉంటాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ మై వర్క్ పర్మిట్ ఫ్రమ్ విత్ ఇన్ కెనడా. మై అప్లికేషన్ నెంబర్ ఈజ్ అండ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ మై లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ విచ్ ఈస్ వ్యాలిడ్ అంటిల్ మై కరెక్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ కెనడా. సో ఇవన్నీ మనం ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. Applicants should also include one of the following paragraphs depending on whether they are applying for an employer specific work permit or an open work permit. సో ఎవరైతే అప్లికెంట్స్ ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్లో చేస్తున్నారో ఓపెన్ వర్క్ పర్మిట్లో చేస్తున్నారో వాళ్ళకి కూడా సంబంధించినటువంటి ఇక్కడ ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ అంటే మై ఎంప్లాయర్ నేమ్ రాయాలి, లొకేటెడ్ ఎట్ అడ్రస్, ఎంప్లాయర్ అడ్రస్, మే బీ కాంటాక్టెడ్ ఎట్ మీ కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ ఆర్ మీ ఈమెయిల్ ఐడి టు కన్ఫర్మ్ మై కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్. ఐ ఇంటెండ్ టు బిగిన్ వర్క్ ఫర్ దిస్ ఎంప్లాయర్ యాజ్ సూన్ యాజ్ మై వర్క్ పర్మిట్ ఈజ్ రిసీవ్డ్. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. Open work permit, I attest that my circumstances remain the same and I still meet the requirements of the open work permit program I was approved for. So the immigration department will check to see that the name of the employer in the LMIA or LMIA exempt offer. సో మీకు వచ్చిన ఆఫర్ అనేది లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఉందా లేదా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎగ్జామ్ట్ ఆఫర్లో మీకు వచ్చిందా అనేది చెక్ చేసి అదంతా మ్యాచ్ అవుతే వాట్ ద అప్లికెంట్ ప్రొవైడెడ్ ఇన్ దర్ రిక్వెస్ట్ దే విల్, మీ రిక్వెస్ట్లో ఏదైతే ఇస్తారో అవన్నీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి వాళ్ళకి. దే విల్ ఆల్సో లుక్ ఫర్ ఎనీ కన్సర్న్స్ ఆర్ కేస్ నోట్స్ ఎంటర్డ్ ఆఫ్టర్ ద అప్రూవల్ వాస్ ఇష్యూడ్. Officers may contact the employer to confirm the job offer. They may also contact the applicant for an interview if they think it is necessary. సో ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎంప్లాయర్కి డైరెక్ట్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవచ్చు జాబ్ ఆఫర్ అనేది, ఆర్ అప్లికెంట్కి కూడా కాల్ చేసి ఇఫ్ దే రిక్వైర్డ్ ఇంటర్వ్యూ కూడా పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో దే మే చెక్ ఓపెన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ టు కన్ఫర్మ్ ద ఎంప్లాయర్. ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ దే డిస్కవర్ దట్ కుడ్ లీడ్ దెమ్ టు రిఫ్యూజ్ ద పర్మిట్ మస్ట్ బి ఫాలోడ్ అప్ బై ద ప్రొసీజరల్ ఫెయిర్నెస్ ప్రాసెస్. So if the work or study permit is refused, officers must add case notes indicating why they reached a negative decision based off the application. They must also advise the applicant that when their status expires, they must leave Canada or advise them of the next steps if the foreign national is out of status.
So applicants who are approved for their permits will receive their documents in the mail and finally be able to work or study in Canada. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ అండి. ఎవరికైతే అప్రూవల్ వచ్చి ఉంటాయో వాళ్ళకి వాళ్ళ వర్క్ పర్మిట్స్ డైరెక్ట్గా మెయిల్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళాల్సిన పని లేకుండా, సో మీరు రిక్వెస్ట్ ఐఆర్సీసీ వెబ్ ఫామ్లో ఏదైతే ఇస్తారో అవన్నీ డీటెయిల్స్ మీ ఫైల్కి మ్యాచబుల్గా ఉండి వాళ్ళు సాటిస్ఫై అవుతే మీకు వర్క్ పర్మిట్ ఆర్ స్టడీ పర్మిట్ అనేది వాళ్ళు యాక్టివేట్ చేసి మెయిల్ చేస్తారు. సో దాని ద్వారా మీరు ఫైనల్గా వర్క్ ఆర్ స్టడీ చేసుకోవచ్చు కెనడాలో లీగల్గా. సో ఇదండి ఈ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆన్లైన్లో మనకు ఈ అప్డేట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ కామెంట్ చేయొచ్చు, లేదా నేను ఐఆర్సీసీ మెయిల్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే మనం డైరెక్ట్గా కూడా ఐఆర్సీసీకి అప్రోచ్ అవ్వచ్చండి. సో తద్వారా మనకి సంబంధించినటువంటి హెల్ప్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మన ఛానల్లో నేను చాలా ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే యూటిలైజ్ అవుతుందో, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేయలేదో సో విజిట్ చేసి వీడియోస్ చూడండి. సో మీ ప్రొఫైల్స్కి సరిపోతే కనుక మీరు హ్యాపీగా ఆ ప్రాసెస్కి అప్లై చేసుకోవచ్చు, సెల్ఫ్గానే మనం చేసుకోవచ్చు కూడా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దీనివల్ల మీరు కూడా ఇంకో కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది అండి లేటెస్ట్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ మరొక వీడియోలో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో అంతవరకు కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.